సహోదరులు భక్తి సింగ్ రేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట దైవ మర్మములు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6:14. చాలా నెలలు ప్రార్థించిన తర్వాత ప్రభువు నాకొక భయమును గొల్పు వర్తమానమును అనుగ్రహించును. హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ, అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే, ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయుము. వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబిలు ప్రతివానికి ఉండవలెను. రెండోదిగా, వారెట్లు దానిని ఉపయోగించుకునవలనో నేర్పించుము. మూడోదిగా, ప్రార్థించుటకు వారికి నేర్పుము. వారి అక్కర్ల కొరకు ఎట్లు నా యొద్దకు రావలెనో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పెను. ఇది చాలా తేలికగా కనిపించవచ్చును. ఆయనను ఆ వర్తమానమును ఇచ్చుటకు నేను చాలా భయపడితిని. ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము. ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దానిని నిర్మించలేవు. ఇంజనీరు అనుమతి లేనిదే దానిని కట్టువారి కూలివారు మార్పు చేయుటకు అధికారము లేదు. ప్రభు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిలు చూపుచున్నది. ఏ విషయంలోనైనను అవిశ్వాసులతో సహవాసము కలిగి ఉండలేము. విశ్వాసులు అవిశ్వాసులను వివాహం ఆడరాదని బోధకులు, మిషనరీలు అనేకసార్లు చెప్పెదరు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహం ఆడబోవు వ్యక్తి తిరిగి జన్మించి ఉండునట్లు చూచుకొనుడి అని వారు చెప్పుదురు. అయితే 2 కొరింథీ 6:14-15లోని మాటలు పై దానికంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి. పెళ్లి విషయమును గూర్చి మాత్రమే గాక సంఘ విషయములను కూడా చెప్పుచున్నవి. అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితాలను పొందగలము? ఇది అసాధ్యము. ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంఘమును కట్టలేము. ఇది పని చేయదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము. ఆయనే మూలకు తలరాయి. మన సొంత ఆచారములకు, భ్రమలకు అవి ఎంత మంచివైనను సరే కట్టుబడి పని చేయలేము. దేవుని వాక్యమునకు విధేయులమగుటలోనే మనకు క్షేమము కలదు. ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలమో దేవుని వాక్యమును ఖచ్చితముగా చదివి పాటించి నిర్ణయించుకొనవలెను.